జనవరి 25 దేవుని వాక్య ధ్యానం. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఆమోసు 4:12. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక దినాన్ని, మరి ముఖ్యంగా పునరుద్ధాన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకిచ్చారు. ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు చిత్తములో మనమంతా క్షేమముగా ఉండి ఆయనను ఆరాధిస్తూ ఆయన నామ మహిమార్థమే జీవించే జీవితాలు మనం కలిగి ఉండాలి. అదే ఆయన యొక్క ఆలోచన, అదే ఆయన లక్ష్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్య ధ్యానం ఆమోసు ద్వారా ఆనాటి ప్రజలకు ప్రభు ఇస్తున్న ఒక అద్భుతమైన పిలుపు. ప్రభు సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ప్రియ విశ్వాసి, నీవు వారమంతా నీ పనులలో నిమగ్నమై నీ వ్యక్తిగత జీవిత క్రమాన్ని నీవు క్రమబద్ధీకరించుకోవడంలో, అభివృద్ధి పరుచుకోవడంలో ఎంతగానో నిన్ను నీవు సిద్ధపరచుకుంటూ ముందుకు వెళుతున్నావు కదా. మరి ఒక్కరోజు పునరుద్ధాన దినము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి ఈ పరిస్థితులలో దేవుని సన్నిధిలో కనబడుటకు నీవు అలసత్వాన్ని, అలక్ష్యాన్ని చూపుతూ ఉన్నవా? అది ఏమాత్రము తగదు అని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు వారి అందరినీ కూడా ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడటకై సిద్ధపడండి. ఆనాడు సొదొమ గొమొర్రా వాళ్ళు దేవునికి దూరమైపోయారు. వారు దేవుని తట్టు తిరగని వారు. అందుకే ప్రభు అలాంటి ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్న, మీరు నా వైపు తిరగండి, నా సన్నిధిలో కనబడండి. ఆయన చేసిన మేలు, ఆయన చేసినటువంటి గొప్ప ఉపకారములను నీవు విసర్జించేవారుగా, మరిచేవారుగా కాక ఆయనను తలపోసుకునుచు అద్భుతమైనటువంటి లక్షణము ఏమిటా? ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నువ్వు ఆయన సన్నిధిలో ఆయనకు కనబడాలి. అలాంటి జీవన విధానం, అలాంటి కృతజ్ఞత జీవితం మనము కలిగి ఉన్నప్పుడు ప్రభువు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈరోజు అటువంటి ఆశీర్వాదం మరి నీవు కలిగి ఉండడానికి ప్రభు సన్నిధిలో నిన్ను నీవు కనబరుచుకుంటున్నావా? కనబరుచుకోవాలి. అలా కనబరుచుకుని ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలను బహుగా దీవించండి. వారి జీవితాలలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేడు మా దేవా, బిడ్డలు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో, తలంపులలో అన్నిటిలో నీవు వారికి తోడే ఉండండి. వారిని ఉన్నతంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిని కనబడే మనస్సు బిడ్డలకు అనుగ్రహించండి. మా దేవా, బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. మా దేవ, రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి. రక్షింపబడిన వారు ఆ రక్షణను కొనసాగించుటకు నీ విశ్వాసముతో బలపరచమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేసి నీవు తండ్రి బిడ్డల మీద నీ ఆత్మాభిషేకం ఉంచి వారిని ఆకర్షించమని, నీ సన్నిధిలో కనబడే భాగ్యము బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.